మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ట్రిగ్నోమెట్రీలో. ఏంటి ఆ బేసిక్ థింగ్స్ అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, కొసెక్ థీటా, సీకెంట్ థీటా. ఈ ఆరిటిని ఏమంటారంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటారు. ట్రిగనోమెట్రిక్ రేషియోస్. నిన్న ఐడెంటిటీస్ గురించి చెప్పిన, రెసిప్రోకల్ ఐడెంటిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఎంత, కొసెక్ థీటా ఎంత, 1. చాలా మందికి ఒక కన్ఫ్యూషన్, సైన్ థీటా ఇంటూ కొసెక్ థీటా 1 సార్, కొసెక్ థీటా ఇంటూ సైన్ థీటా ఎంత సార్? దట్ ఈస్ ఆల్సో 1. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2 ఇంటూ 3 6, 3 ఇంటూ 2 6. అంటే మల్టిప్లికేషన్లో డిఫరెన్స్ ఉండదు, ఎడిషన్లో డిఫరెన్స్ ఉండదు. మరి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే మైనస్ చేసేటప్పుడు నీకు డిఫరెన్స్ వస్తుంది. అలాగే ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. నిన్న ఏమని చెప్పిన, సీకెంట్ థీటా ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఎట్లా రాసినా ఒకటి ఈ ఫార్ములా. మరి థర్డ్ ఫార్ములా ఏమంటే టాన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఇంప్లైస్ అంటారు, ఈ సింబల్ ఏమంటారు, ఇంప్లైస్ అంటే దీని నుంచి ఎన్ని ఫార్ములాస్ వస్తాయంటే 2. ఏమేమి సార్ అవి అంటే, ఫస్ట్ వన్ సైన్ థీటాకి ఏమి 1 కొసెక్ థీటా, కొసెక్ థీటాకి ఏమి 1 సైన్ థీటా, టాన్ థీటాకి ఏమి కాస్ థీటాకి ఏమి 1 సీకెంట్ థీటా, సీకెంట్ థీటా కంటే ఏమి 1 కాస్ థీటా, టాన్ థీటా అంటే ఏమి 1 కాట్ థీటా, కాట్ థీటా అంటే 1 టాన్ థీటా. ఇప్పుడు నువ్వు నిన్న నీకు ఒక విషయం చెప్పాను మీ ఇద్దరికి, ఏమని అంటే, బాబు ఈ ఫార్ములాస్ నాకు రావు, నేను నేర్చుకోను కూడా. ఎందుకు? లెస్ హార్డ్ వర్క్ చేసి ఎక్కువ మార్కు తెచ్చుకోవాలా. చాలా మంది పేరెంట్స్ అంటారు, మా అబ్బాయి పర్ డే 10 అవర్స్ చదువుతారు సార్, 8 అవర్స్, కానీ ఫలితం ఏమి, మీ అబ్బాయి ఫెయిల్ అయిపోయినాడు. ఎలా ఫెయిల్ అవుతాడు? 8 అవర్స్ చదివిన అబ్బాయి ఎలా ఫెయిల్ అవుతాడు? నేను డైలీ 1 అవర్ 1.5 అవరే చదువుతాను. నేను చదువుకునేటప్పుడు 1.5 అవరే చదువుతూ ఉంటాయి. మిగతా టైమ్స్ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఏదో ఒకటి ఆడుతూ ఉంటాయి. కానీ ఆ 1.5 అవర్లో కాన్సన్ట్రేషన్గా చదవాలి. చదివే విధానం బాగుండాలి, చదివే విధానం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫార్ములా చూడండి, సైన్ థీటా ఇంటూ కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఒక్క ఫార్ములాని నాకు బాగా వచ్చు. ఎందుకు అంటే దీని నుంచి ఈ 2 ఫార్ములాస్ ఈజీగా రాసుకోవచ్చు, అవునా కదా? సిమిలర్లీ సెకండ్ వన్లోకి వస్తే కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాస్ థీటా ఈజ్ 1 సీకెంట్ థీటా, సీకెంట్ థీటా ఈజ్ 1 కాస్ థీటా. సో ఈ 2 ఫార్ములాస్ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఈ 2 ఫార్ములాస్ మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళా ఏ ఫార్ములా అంటే ఇది నేర్చుకుంటే సరిపోతుంది. ఏది? ఫస్ట్ వన్ నేర్చుకుంటే సరిపోతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ tan theta into cot theta is equal to 1. tan theta అంటే ఏమి అంటే 1 cot theta, cot theta అంటే ఏమి అంటే 1 tan theta. సో ఫస్ట్ మీరు బేసిక్గా ఈ రోజే ఇవి 3 నేర్చుకోవాలి. నేను మీకు 2 days టైం ఇస్తాను. ఈ 2 daysలో మీరు డైలీ, ఎక్కువ వద్దు, డైలీ ఒకే రోజు 50 ఫార్ములాస్ నేర్చుకో. ఐఐటి జేఈలో ఏం చేస్తారు తెలుసా, నారాయణ, తిరుపతిలో, విజయవాడలో తెల్లవారి 4కి లేపిస్తారు. తెల్లవారి 4కి కొట్టి మరీ లేపిస్తాడు. ఎవరు? వాడను కొట్టి మరీ లేపిస్తాడు. ఒక రకంగా జైల్లో ఉన్నట్టే నువ్వు. 4కి లేపిస్తాడు. 4 నుంచి చదవడం హాఫ్ అన్ అవర్ నీకు గ్యాప్ ఇస్తాడు. హాఫ్ అన్ అవర్ నీకేమిస్తాడంటే గ్యాప్ ఇస్తాడు. ఏం గ్యాప్? నువ్వు కొంచెంసేపు ఫ్రెష్ అయ్యి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, నడవడానికి. మిగతా టైం అంతా ఏమి చదవడం. కానీ నీకు ఇక్కడ అట్లా లేదు కదా, ఇంట్లో ఎంత ఫ్రీడమ్ ఉంటుంది. కాబట్టి ఆ ఫ్రీడమ్ని రైట్ వేలో యూటిలైజ్ చేసుకోండి. డైలీ 5 ఫార్ములాస్. నేను ఈరోజు 5 ఫార్ములాస్ నేర్చుకున్నాను మ్యాథ్స్లో, సరేనా? నెక్స్ట్ కింద పైథాగోరియన్ ఐడెంటిటీస్, ఇవి కూడా నిన్న చెప్పా. ఏమని అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, ఎడన కొసిక్ స్క్వేర్ రాశారు. సైన్ థీటా ఇంటూ కొసిక్ థీటా ఈడ్ వచ్చేది. ఈడేమొస్తుందంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ థీటా అంటే ఏం సార్ అంటే 1 కాస్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా అంటే ఏం సార్ అంటే 1 సైన్ స్క్వేర్ థీటా. ఈ సింబల్ ఏమని చదువుతారు చెప్పండి? ఈ సింబల్ని ఇంప్లైస్ అంటే దాని నుంచి వస్తుంది ఈ ఫార్ములా, దీని నుంచి ఈ ఫార్ములా వస్తుంది, దీని నుంచే ఈ ఫార్ములా వస్తుంది. కాబట్టి ఇంప్లైస్ అని చెప్పి రాశారు. మరి సెకండ్ ఫార్ములా ఏమంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సీకెంట్ స్క్వేర్ థీటా అంటే ఏం సార్ అంటే మైనస్ టాన్ స్క్వేర్ థీటా, ఆ సైడ్కి వెళ్తే ఏమవుతుంది బాబు? ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. అదే విధంగా ఇదేమి సార్ ఎలా వచ్చింది అంటే, చాలా మంది సెకండ్ ఫార్ములా తప్పు రాస్తారు. టాన్ స్క్వేర్ థీటాకి ఎంత బాబు అంటే ఈ విధంగా చెప్తారు. ఏమని అంటే టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సీకెంట్ స్క్వేర్ థీటా ఆపకపోతే మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటా అంటారు. తప్పు కదా, ఎందుకంటే టాన్ స్క్వేర్ థీటా ముందర ఏముంది? మైనస్ ఉంది. సో టాన్ స్క్వేర్ థీటాని బయటికి పంపించి 1ని లోపలికి తీసుకోవాలా, సరేనా? సో చూడండి బాబు, నేను టాన్ స్క్వేర్ థీటాని బయటికి పంపిస్తాను. మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఆ పక్కకి వెళ్తే ఏమవుతుందమ్మా? ప్లస్ టాన్ స్క్వేర్ థీటా.
+1 లోపలికి వస్తే ఏమవుతుంది సార్ అంటే -1. సో ఇక్కడ ఏం రాస్తానంటే సీకెంట్ స్క్వేర్ తీటా -1 ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ తీటా. ఇది మరి ఇక్కడ తిప్పించి రాసిన చూడు, tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ తీటా -1. ఈ ఫార్ములా బాగా నేర్చుకోండి, ప్రతి ఒక్కరూ తప్పు చేసేది ఇక్కడే. ఫస్ట్ ఫార్ములాలో ఎవరికి మిస్టేకే రాదు, ఎందుకంటే sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. sin స్క్వేర్ తీటా ఎంత అంటే 1 - cos స్క్వేర్ తీటా, cos స్క్వేర్ తీటా ఎంత అంటే 1 - sin స్క్వేర్ తీటా. ఎవరు తప్పు చేయరు, చిన్న పిల్లోడు కూడా చెప్పేస్తాడు, 7th 8th క్లాస్లోనే నేర్చుకుని ఉంటాడు. కానీ ఇక్కడ ఫస్ట్ ఫార్ములాలో ఎవరు మిస్టేక్ చేయరు, ఎందుకంటే -tan స్క్వేర్ తీటా అవ్వకపోతే ప్లస్ అవుతుంది, ఇందులో నాకు డౌట్ లేదు సార్ అంటాడు. కానీ ఎవరికైనా సరే నువ్వు కావాలంటే ట్రై చేయి, బాగా చదివే పిల్లలకి కూడా tan స్క్వేర్ తీటా ఎంత అంటే 1 - secant స్క్వేర్ తీటా అంటాడు. తప్పు, secant స్క్వేర్ తీటా -1, secant స్క్వేర్ తీటా -1 అని చెప్పాలి. సరే, అదే విధంగా కొసిక్ స్క్వేర్ తీటా -cot స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. కొసిక్ స్క్వేర్ తీటా ఏమి అంటే 1 + cot స్క్వేర్ తీటా, cot స్క్వేర్ తీటా ఏమి అంటే కొసిక్ స్క్వేర్ తీటా -1. ఇక్కడ ఎలాగైతే మిస్టేక్ చేస్తారో ఇక్కడ కూడా మిస్టేక్ అవుతుంది. సో ఈ 2 ఫార్ములాస్ లో లాస్ట్ పార్ట్ బాగా నేర్చుకోండి. భార్గవ్ అక్కడికి వెళ్ళి లైట్ వేసుకోవచ్చు. సో అర్థమవుతుందా? కొసిక్ స్క్వేర్ తీటా -cot స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. కొసిక్ స్క్వేర్ తీటా ఏం సార్ ఫార్ములా అంటే ఈజీగా చెప్పేస్తారు, 1 + cot స్క్వేర్ తీటా. సార్ cot స్క్వేర్ తీటా చెప్పండి సార్ అంటే కొసిక్ స్క్వేర్ 1 - కొసిక్ స్క్వేర్ తీటా అంటే తప్పు సార్, అది 1 - కొసిక్ స్క్వేర్ కాదు, కొసిక్ స్క్వేర్ తీటా -1 అని చెప్తారు. అర్థమైందా? ఇది అయిన తర్వాత వాల్యూస్ ఆఫ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఎందుకంటే మన క్యాలిక్యులేటర్ అలౌడ్ లేదు, ఎగ్జామ్లో క్యాలిక్యులేటర్ అలౌడ్ లేదు. బీటెక్లో ఉంది, మన బీటెక్లో క్యాలిక్యులేటర్, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ 1000 రూపీస్ కొనేసి తీసుకెళ్ళిపోవచ్చు. హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేటర్ చేస్తుంది, హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేటర్ చేస్తుంది. కానీ ఇక్కడ నాట్ అలౌడ్. మరి ఎలా గుర్తు పెట్టుకోవాల్సి అంటే దీనికి కూడా ఒక టెక్నిక్ ఉంది, ఈజీగా చెప్పేస్తాను, బాగా నేర్చుకోండి. ఇవి ఈ 6 ఏమి నేను ఒక పేరు చెప్పినావు, ఎస్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్. కొంచెం బాగా వీటిని పలుకుతా ఉంటే వస్తుంది, మనం గమ్మున ఉంటే రాదు. సరేనా? వేరే ఊరికి వెళ్తావు, దీనికి కర్ణాటకకి వెళ్తావు, అక్కడ గుత్తాయిత్రినా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటావు వాళ్ళ భాషలో, అప్పుడే వస్తుంది. గమ్మున ఉంటే నువ్వు 10 సంవత్సరాలు ఉంటే కూడా రాదు. అలాగా వీటిని ఏమంటారంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్. ఇవి ఏం సార్ అంటే యాంగిల్స్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఎక్స్ట్రాగా రాసిన. సార్ దీన్ని 0 పక్కన ఏమీ రాయలేదు, 30 పక్కన ఏం సార్ ఇది అంటే π/6. ఇది డిగ్రీస్లో, ఇది రేడియన్స్లో, ఇది రేడియన్స్లో. π/6 అన్నా కూడా 30నే, కానీ ఇలా చెప్పకూడదు. ఇక నుంచి నీకు sin 30 అని ఎంత అని నేను అడగను. బాబు sin 30 ఎంత అంటే చాలా మంది ఎంత అంటారంటే 1/2. నేను ఇక నుంచి నీకు sin 30 అడగను. sin π/6 ఎంతమ్మా అంట. ఎంత? sin π/6 ఎంత? sin π/6 ఎంత నాకు తెలియదు సార్, sin 30 తెలుసు సార్. sin 30 అంటేనే sin π/6 బాబు. π అంటే ఎంత? 180. π అంటే ఎంత? 180. 180ని 6తో డివైడ్ చేస్తే బాగా చూడండి, 6 3s are 6 0s are 30 వస్తుంది. సో 30 degrees అన్నా π/6 అన్నా ఒకటే, కానీ sin 30 అని చదవద్దండి, sin π/6 అని చదవండి, sin π/6. నెక్స్ట్ వన్ ఏం సార్ అంటే sin 45 degrees అని చదవద్దు. ఎలా చదువుతావు? sin π/4, sin π/4. sin π/4 ఎంత సార్ అంటే 1/√2. sin 60 అని నాకు అలవాటు అయిపోయింది, sin 60 sin 60 అలా చెప్పకూడదు, π/3. sin π/3 ఎంత సార్ అంటే √3/2. కేవలం రూట్ వచ్చి 3కి మాత్రమే, 2కి లేదు. చాలా మంది ట్రై చేస్తారు √3/2. తప్పు కదా, కింద దానికి రూట్ లేదు, కేవలం నువ్వు ఎట్లా రాయాలంటే √3/2, √3/2. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ sin 90 ఎంత సార్ అంటే అలా అడగద్దండి సార్. sin π/2 ఎంత అంటే 1. sin π/2 ఎంత? 1. మీకు తెలుసో లేదో నాకు వచ్చేది ఈ ఒక్క లైన్ మాత్రమే వస్తుంది. మరి కాస్ నేర్చుకోలేదా సార్ అంటే అవసరం లేదు, ఇవే తిప్పించి రాస్తా. చూడు, ఈడ లాస్ట్ లో ఉండేవన్నీ ఇక్కడ ఫస్ట్ లో వచ్చింది, ఈడ లాస్ట్ నుంచి సెకండ్ వన్, ఈడ ఫస్ట్ నుంచి సెకండ్ వన్, మిడిల్ వన్ ఇక్కడ మిడిల్ వన్, లాస్ట్ నుంచి ఫోర్త్ వన్ ఇక్కడ ఫస్ట్ నుంచి ఫోర్త్ వన్, లాస్ట్ నుంచి ఫిఫ్త్ వన్ ఇక్కడ ఫిఫ్త్ వన్, ఫస్ట్ నుంచి ఫిఫ్త్. అర్థమవుతుందా? తిప్పించి రాస్తే అర్థమవుతుందా లేదా? నెక్స్ట్ వన్ tan నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే tan θకి స్టార్టింగ్ లో ఒక ఫార్ములా ఉంది, ఏమని? sin θ/cos θ. అలాగే cot θకి ఏం సార్ అంటే cos θ/sin θ. tan θ అంటే sin θ/cos θ. ఈ ఫార్ములా రాకపోతే మనం పాస్ అవ్వము ఇంటర్మీడియట్. tan θ అంటే ఏమి అంటే sin θ/cos θ. tan α ఎంత బాబు?
సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా. ట్యాన్ బీటా ఎంత, సైన్ బీటా బై కాస్ బీటా. యాంగిల్ ఏం చెప్తే అది చెప్పాలి నువ్వు, అంతే కదా. లేదు సార్ నాకు ట్యాన్ తీటా ఒకటే వచ్చేది సార్, ట్యాన్ ఆల్ఫా రాదు సార్ అంటారు చాలా మంది ఎంత ఫూలిష్గా బిహేవ్ చేస్తారంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వచ్చా అంటే వచ్చు సార్, ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab పి ప్లస్ బి హోల్ స్క్వేర్ వచ్చా బాబు. రాదు సార్, దేవునితో మా సార్ చెప్పలేదు సార్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అది చెప్పినాడు సార్, ఏమి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 పి ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏం చెప్తావు, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2pq ప్లస్ 2pq అంతే కదా బాబు. ఏ ప్లేస్లో పి పెడతావు, బి ప్లేస్లో క్యూ పెడతావు. ఇప్పుడు చూడు, నేను ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూస్ నేను ఇక్కడ రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. జస్ట్ 1 minute. ఇక్కడేం రాయాలా, సైన్ థీటా. ఇక్కడెంత రాయాలా, ఇక్కడేం రాయాలా, టాన్ థీటా కదా. స్టార్టింగ్ వాల్యూ ఎంత, 0 degrees. నెక్స్ట్ వాల్యూ ఎంత, 30 degrees. ఎస్ వచ్చేసినాడు అబ్బా, పై బై 6. నెక్స్ట్ 45 పై బై 4, వెరీ గుడ్. నెక్స్ట్ 60 పై బై 3, పై బై 3, పై బై, వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా స్పీడ్గా గ్రాఫ్స్ చేస్తున్నారు, ఇలా ఉండాలి పిల్లలంటే. ఓకే, ఇదంతా రాసేసినాము. ఈ వాల్యూస్ ఒక్కటే నాకు గుర్తున్నాయి. సైన్ 0 0, సైన్ 30 ఎంత అంటే 1/2, సైన్ 45 1/√2, ఇది √3/2, ఇది 1. తిప్పించి రాసేసాను. అది తిప్పించి ఆడ నుంచి చెప్తారండి 1. నెక్స్ట్ ఏమి √3/2, 1/√2, 1/2, 0 అయిపోయి. tan 0 ఎంత సార్ అంటే tan 0, tan θ ఏం కాదు, ఫార్ములా sin θ బై cos θ. సో tan 0 అంటే ఏం సార్ అంటే నువ్వే చెప్పాలి, నన్ను అడగకూడదు. tan 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే sin 0 డివైడెడ్ బై cos 0. ఆ డాట్ ఏమి పైన డిగ్రీస్, sin 0 degrees డివైడెడ్ బై cos 0 degrees. sin 0 ఎంత 0, cos 0 ఎంత 1, 0/1 ఎంత 0/1 వచ్చేసి గుర్తుపెట్టుకోండి, 0/1 వచ్చేసి 0, 0/2 0, 0/3 0. కింద నంబర్ ఉండి పైన న్యూమరేటర్లో, న్యూమరేటర్ అంటే పైది 0 ఉంటే దాని వాల్యూ ఎంత 0. 0/100 ఎంత సార్ 0నే, 0/1000 0నే. నువ్వు ఏదన్నా అడుగు చెప్తా. 0/1 lakh ఎంత సార్ 0నే బా, సరేనా. సో ఇది 0 బా, ఈజీగా కనుక్కున్నాము, భలే హ్యాపీ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్కి వెళ్దాము, ఇది ఈ వాల్యూ కనుక్కుందాము. అంటే ఏమి tan 90 అంటే ఎంత బాబు, π/2. tan π/2 అంటే ఫార్ములా ఏమంటే sin π/2 బై ఏనన్నా cos π/2. sin π/2 ఎంత, sin π/2 ఎంత చూడండి 1, cos π/2 ఎంత 0, 1/0 ఎంత 1/0 0 కాదండి, 0/1 0 అవుతుంది, 1/0 2/0 3/0 అన్ని ఏమంటే ఇన్ఫినిటీ. ఏమిది ఇన్ఫినిటీ. ఈ సింబల్ అంటే ఏమంటే ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీకి మీనింగ్ ఏం సార్ అంటే బాబు రేపు వచ్చేటప్పుడు నీకు చిన్న హోంవర్క్ ఇస్తాను, ఇద్దరికి ఎన్ని స్టార్స్ ఉన్నాయి అన్ని కౌంట్ చేసుకొని వస్తారా, ఆకాశంలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి కౌంట్ చేసుకొని వస్తారా. ఇంపాసిబుల్. హెయిర్స్ అన్న కౌంట్ చేయొచ్చు అనుకో, ఒకసారి ముందు చేసేసి అన్ని ఒకటి పక్కన పెట్టుకుంటా వస్తే కౌంట్ చేయొచ్చు. కానీ స్టార్స్, అలాగే ఓషన్లో ఎన్ని డ్రాప్స్ ఉన్నాయి, వాటర్ డ్రాప్స్, ఇవన్నీ ఇంపాసిబుల్. అటువంటి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏమంటామంటే ఇన్ఫైనైట్ అంటాం, ఇన్ఫైనైట్. సో 1/0 2/0 3/0 5/0 -5/0 -6/0 వచ్చిందంటే ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏమది ఇన్ఫినిటీ. సో ఇక్కడ ఏం రాస్తానంటే ఇన్ఫినిటీ. అవునా. ఇప్పుడు ఇది చెప్తాము, ఏది tan π/6. tan π/6 ఎంత సార్ అంటే sin π/6 డివైడెడ్ బై cos π/6. cos π/6. ఒకసారి sin π/6 ఎంత నాన్న 1/2, వెరీ గుడ్. cos π/6 ఎంత నాన్న √3/2. కానీ చాలా మందికి ఇక్కడ నుంచి చేసేది రాదు. నేనైతే భలే ఈజీగా చేసేస్తాను, ఎందుకంటే నాకు చాలా ఈజీ. ఇది 1/2 అట్లే ఉంటుంది, కిందది మాత్రము ఉల్టా అయిపోతుంది. ఉల్టా అంటే రివర్స్ అయిపోతుంది. √3/2ని రివర్స్ చేసి రాస్తే ఏమవుతుంది సార్ అంటే 2/√3. 2 వెళ్ళిపోయింది. సో ఎంత వచ్చింది సార్ దీని వాల్యూ అంటే 1/√3. ఈజీగా కనుక్కున్నామా. సో నెక్స్ట్ tan 45 అంటే ఎంత నాన్న π/4. sin 45 బై ఎంత
cos 45. sin 45 by cos 45. sin 45 ఎంత ఒకసారి చెక్ చేస్తారా? sin 45 ఎంత ఒకసారి త్వరగా చెప్పాలి. sin 45 ఎంత? ఎందుకు మీకు అనుమానము? 1/√2. cos 45 ఎంత? 1/√2. సో 1 కింద ఉండే పైన ఉండే 1/√2 ఏమీ మారదు, కింద ఉండే 1/√2 రివర్స్ అవుతుంది. √2/1 √2 వెళ్ళిపోతే 1/1 ఎంత సార్ అంటే 1. 1/1 ఎంత? 1. సో ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే 1. నెక్స్ట్ tan π/3 అంటే tan 60 అంటే sin 60 డివైడెడ్ బై cos 60. sin 60 ఎంత? cos 60 ఎంత? sin 60 ఎంత నాన్న? √3/2. త్వరగా చెప్పాలి. cos 60 ఎంత? 1/2. సో పైకి వెళ్తే √3/2 అట్లే ఉంటుంది. 2/1 2 క్యాన్సిల్ అయితే √3/1 అంటే √3. డిఫాల్ట్ గా ప్రతి నంబర్ కి /1 ఉంటుంది. 5 ఆన్సర్ వచ్చింది అనుకో 5/1 అన్నమాట అది. కానీ /1 ఎవరు రాయరు. కానీ 1/5 లో పైన 1 తీసేస్తామా? తీయము. 1/5 ఆన్సర్ వచ్చింది బాబు, 5 అని చెప్పాము. కానీ 5/1 వస్తే ఏం చెప్తాము? 5. ఎందుకంటే కింద డినామినేటర్ లో 1 రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే √3 వస్తుంది. ఎంత వచ్చింది? √3. అలాగే ఇప్పుడు tan θ అయిపోయింది. నెక్స్ట్ cot θ రాసుకోవాలా. cot θకి ఏమొస్తాయో వాల్యూస్ బాగా చూడండి. రివర్స్. వెరీ గుడ్. cot θకి వచ్చేసి రివర్స్ వస్తాయి అన్ని వాల్యూస్. చాలా ఈజీ. మీరు జస్ట్ తిప్పించి చెప్పేస్తా ఉండండి. ఫస్ట్ వాల్యూ ఎంత రాద్దాము? ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఎంత? √3. నెక్స్ట్ ఎంత? 1. నెక్స్ట్ ఎంత? 1/√3. నెక్స్ట్ ఎంత? 0. అర్థమైందా లేదా? నెక్స్ట్ సీకెంట్ θ. సీకెంట్ θకి రాస్తున్నాను. సీకెంట్ θకి మళ్ళీ లాస్ట్ లో కొసిక్ θకి రాసేస్తే టేబుల్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సీకెంట్ θకి ఫార్ములా ఏం సార్ అంటే రెసిప్రోకల్ ఐడెంటిటీస్ లో మీరు నేర్చుకున్నారు. సీకెంట్ θ అంటే 1/కొసిక్ θ. గుర్తుందా లేదా? సీకెంట్ θ అంటే 1/కొసిక్ θ. కొసిక్ కాదు, cos θ. సీకెంట్ θ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/cos θ. సో మనకు ఫస్ట్ ఏం కావాలి? సీకెంట్ 0. సీకెంట్ 0 ఎంత సార్ అంటే cos 0. cos 0 ఎంత ఉంది ఇక్కడ? చూడు, cos 0 ఎంత ఉంది? 1. 1/1 ఎంత బాబు? 1. 1/1 ఎంత? 1. నెక్స్ట్ సీకెంట్ 30 ఎంత సార్ అంటే 1/√3/2. ఈ 1/√3/2 పైకి పోతే 2/√3 ఏమవుతుందమ్మా? 2/√3. నెక్స్ట్ 1/1/√2 ఇది పైకి పోతే ఏమవుతుందంటే √2/1. √2/1 అంటే ఏమొస్తుందంటే √2నే వస్తుంది. సో దీని వాల్యూ ఎంత వచ్చిందంటే √2. 1/2 యొక్క రివర్స్ ఎంత? 2. 1/0 వస్తుంది లాస్ట్ వాల్యూ. 1/0 అంటే గుర్తుపెట్టుకోండి ఏమి? ఇన్ఫినిటీ. డినామినేటర్ లో ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడు ఏమొస్తుందంటే ఇన్ఫినిటీ వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? ఇన్ఫినిటీ వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, కొసిక్ θ. కొసిక్ θ అంటే ఏమి అంటే బాగా అబ్జర్వ్ చేయండి. రివర్స్ రాసుకుంటా రావాలా. ఇన్ఫినిటీ 2, ఆ తర్వాత √2, ఆ తర్వాత 2/√3, ఆ తర్వాత ఏంటి 1, ఆ తర్వాత ఏంటి. సో మొత్తం టేబుల్ కంప్లీట్ అయిపోయింది. బై హార్ట్ చేయలేదు నేను. ఒకే ఒక ఏది అంటే sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. మిగతా అన్ని తెలుసు కదా ఎలా చేస్తాము. మీరు కూడా ఇలా నేర్చుకోవాలా. మీరు రేపు ఖచ్చితంగా నేర్చుకొని నాకు చెప్పాలా. నా ముందర కూర్చొని రాయాలా. నేర్చుకొని రండి. మీరు డైలీ తక్కువ వర్క్ ఇస్తాను మీకు. మీరు బాగా నేర్చుకోవాలమ్మా. సరే, నెక్స్ట్ చూడు బాబు. నెక్స్ట్ ఏమి సార్ అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్అవుట్లో మనకి ఏముంది అంటే ఇది అయిపోయినాయి. ఇది మొత్తం నేర్చుకునేసినాము. మనకు అవసరం లేదు ఇప్పుడు ఇది. నెక్స్ట్ ఏముందో చూడండి. ఇది ఇప్పుడే అవసరం లేదు. ఇది మళ్ళీ చూద్దాము. ఇది అప్పుడే అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్ యాంగిల్ ఫార్ములే. ఇందులో ఫస్ట్ వన్ ఏది అంటే sin 2θ. sin 2θ అంటే ఏమి సార్ అంటే 2 sin θ ఇంటూ cos θ. ఇంటూ ఎక్కడుంది? రెండింటి మధ్య డాట్ ఉంది. దాన్ని ఏమని చదువుతున్నా? ఇంటూ అని చదువుతున్నా. ఎలా చదవాలి? sin 2θ ఈజ్ ఈక్వల్ టు 2 sin θ cos θ. ఇక ఫార్ములా ఇది నేర్చుకున్న తర్వాత కొంతమంది ఇది అడుగుతారు నీకు కాలేజ్లో. sin 2α ఎంత బాబు అంటే ఏం చెప్తావు? 2 sin α ఇంటూ ఏం చెప్తావు? cos α. అర్థమవుతుందా? sin 2a ఎంతమ్మా అంటారు. sin 2a. sin 2a వాల్యూ ఎంత అంటే చెప్తాను ఉండండి సార్. 2 sin a ఇంటూ cos a. అంతే. వాళ్ళు ఏం యాంగిల్ చెప్తారో అది పెట్టి చెప్పాలా. అంతే కదా. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏమంటే 2θలో హాఫ్ ఇక్కడ θ వస్తుంది. ఒకవేళ ఇక్కడ θ ఉంటే θలో హాఫ్ ఎంత అవుతుంది చెప్పండి. θలో హాఫ్ ఎంత?
తీటాలో హాఫ్ ఎంత? 1లో హాఫ్ ఎంత? 1/2. అలాగే తీటాలో హాఫ్ ఎంత? తీటా/2. సో దీనికి హాఫ్ యాంగిల్ ఫార్ములా రాస్తాను చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. దీనికి హాఫ్ యాంగిల్ రాస్తా చూడండి అన్న. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ తీటా/2 ఇంటూ కాస్ తీటా/2. అర్థమైందా? అంటే తీటాలో హాఫ్ ఎంత వచ్చింది? తీటా/2. ఒకవేళ దీంట్లో హాఫ్ రాయమంటే రాయగలుగుతారా? తీటాలో హాఫ్ ఎంత? తీటా/2 కదా. సైన్ తీటా/2 చెప్పండి ఎవరైనా. సైన్ తీటా/2 ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ తీటా/2లో హాఫ్ తీటా/4. వెరీ గుడ్. తీటా/4. తీటా/4లో హాఫ్ ఎంత అంటే తీటా/8. తీటా/8లో హాఫ్ ఎంత అంటే తీటా/16. చాలా మంది తీటా/4లో హాఫ్ ఎంత అంటే తీటా/2 సార్. తీటా/4లో హాఫ్ వచ్చి తీటా/8. తీటా/8లో హాఫ్ వచ్చి తీటా/4 కాదు, తీటా/16. సో ఈ ఫార్ములా బాగా నేర్చుకోండి. ఏది అంటే సైన్ 2θ అంటే ఏమి అంటే 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. సైన్ 2θకి ఇంకో ఫార్ములా. సార్ ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలా, ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఆన్సర్ ట్యాన్ తీటాలో కావాలంటే సెకండ్ ఫార్ములా యూజ్ చేయాలా, ఆన్సర్ సైన్ కాస్లో కావాలంటే మనం ఏమి ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయాలి. మరి ఈ 4 ఫార్ములాస్, ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇది రాకపోతే మనం ఫస్ట్ ఇయర్ పాస్ అవ్వము. ఫస్ట్ ఏది అంటే కాస్ 2θ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్. నాట్ ఓన్లీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో మళ్ళీ మనకు ఉపయోగపడుతుంది ఫార్ములాస్. మీ సీనియర్కి చెప్తాను, మొన్న చెప్తా ఉంటే మీకు వెళ్ళలేదు మీరు. కాస్ 2θకి ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయంటే 4. అందులో ఫస్ట్ 3 మాత్రము చాలా ఉపయోగపడతాయి. ఫోర్త్ ఫార్ములా మాత్రము మనకు సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ వన్ చూడండి. కాస్ 2θ అంటే ఏముందంటే కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. చదవండి. కాస్ 2θ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. రెండవ ఫార్ములా ఏమంటే కాస్ 2θ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, జస్ట్ అది మాత్రం చూడండి. కాస్ 2θ ఈజ్ ఈక్వల్ టు ఏమి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా. కాస్ 2θ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1. 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1. సో రేపటికి మీరు వచ్చేటప్పటికి ఈ ఫైల్ మీకు నేను పంపించేస్తాను. మీరు ఇక్కడ నుంచి నెంబర్ 1, 2, అదేవిధంగా 3, అదేవిధంగా 4 వరకు బాగా నేర్చుకోండి. మిగతాటి అవసరం లేదు, స్లోగా నేర్చుకోండి. ఫస్ట్లో స్టార్టింగ్లో మీరు ఎంత స్లోగా చదువుకుంటారో రాను రాను